హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆనియన్స్ లేకుండా ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా పకోడాని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా టేస్టీగా ఉంటాయి. ప్రజెంట్ కార్తీక మాసం కదా, కొంతమంది ఆనియన్స్ అయితే తినరు. అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ రెసిపీ చేయడం జరిగింది. కొంతమంది స్వామి మాలలు వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఏ సందేహం లేకుండా ఈ పకోడాని టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పకోడాని ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ఈ పకోడా కోసం ముందుగా వెడల్పుడుగున్న బాండీని కానీ గిన్నెను కానీ తీసుకోవాలి. అందులోని సన్నగా తురుముకున్న క్యాబేజీని ఒకసారి వాష్ చేసేసుకొని నీరంతా ఆరిపోయిన తర్వాత పొడువుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా క్రాస్గా కట్ చేసి ఉంచుకోవాలి. అలానే కొత్తిమీర మీరు ఆనియన్స్ తిన్నట్లయితే వేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే నేను కంప్లీట్గా ఆనియన్ లేకుండా చేస్తున్నాను కనుక వేయటం లేదు. తర్వాత ఈ క్యాబేజీ ముక్కలకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. మీరు ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువగా మీరు సాల్ట్ వేయొద్దు. ఎందుకంటే ఇది మనము కాసేపు ఈ అప్లై చేసి ఉంచిన తర్వాత దగ్గరికి అయిపోయి తక్కువ క్వాంటిటీ అయిపోతుందన్నమాట. తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. తర్వాత నేను అల్లం పేస్టు, ఓన్లీ అల్లం పేస్ట్ పావు టీ స్పూను, మీ స్పైసెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్, చిన్న టీ స్పూన్ తోటి. అలానే ధనియా జీరా పౌడర్ కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత క్రిస్పీగా రావడం కోసం నేను గోధుమ రవ్వను వేస్తున్నాను. కొంతమంది సూజీ అంటారు, కొంతమంది బొంబాయి రవ్వ అంటారు. అది 2 నుంచి 3 టీ స్పూన్లు మాత్రమే సరిపోతుంది. ఈ బొంబాయి రవ్వని వేయడం వలన ఈ పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. కొన్ని పకోడా రెసిపీలు వేసిన తర్వాత కాసేపటికే మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ రవ్వ వేయడం వలన పకోడా వేసిన కాసేపు తర్వాత మనం తిన్నా సరే చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఈ బొంబాయి రవ్వ లేని ఎడల కార్న్ఫ్లవర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు. ఎక్కువ క్రిస్పీనెస్ రావాలి అంటే తప్పకుండా ఈ బొంబాయి రవ్వ వేస్తేనే కరెక్ట్గా వస్తుందన్నమాట. వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ క్యాబేజీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నుంచి 30 మినిట్స్ అలానే వదిలేయాలి. ఇందులో మాత్రం మీరు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. అప్పుడే ఈ పకోడా ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్ టేస్ట్ తోటి క్రిస్పీగా వస్తాయి. అయితే ఈ క్యాబేజీ పకోడా రెసిపీలోని క్యాబేజీయే కాకుండా మనము క్యారెట్ని కూడా పొడవుగా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు. అలానే బంగాళదుంప ఉంటుంది కదా, అది కూడా మనం నీట్గా వాష్ చేసుకొని సన్నగా మనం క్యారెట్ ఎలా అయితే తురుముకుంటామో అలానే తురిమేసుకొని అది ఒకసారి వాటర్లో కడిగేయాలి. క్రిస్పీగా రావాలి అంటే మాత్రము బంగాళదుంప తురుముని వాటర్లో బాగా వాష్ చేసేసి ఆ జిగురంతా పోయిన తర్వాత మాత్రమే వేసేసుకోవాలి. క్యారెట్ అయితే కడగనవసరం ఏమీ లేదండి. ఇలా చక్కగా అప్లై చేసుకొని నేను ముందు చెప్పినట్టు ఒక పావు గంట కానీ అరగంట కానీ అలానే వదిలేయాలి. అప్పుడు ఈ వేసిన ఫ్లేవర్స్ అన్నీ క్యాబేజీకి పట్టి అందులో నుంచి మనకి నీరు వస్తుందన్నమాట. మీకు తొందరగా కావాలి అనుకుంటే మాత్రము ఈ వేసిన ఫ్లేవర్స్ అన్నీ మనము ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చేతితోటి అలానే మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మనకి అందులో నుంచి వాటర్ అనేది వస్తుంది. మనకి లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం తప్పకుండా ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటాయి, స్మూత్గా అయిపోతుంది క్యాబేజీ అంతా. మనం చూసామా ఫస్ట్ వేసేటప్పుడు ఈ బౌల్కి హాఫ్ క్వాంటిటీలో ఉంది, ఇప్పుడు చూసేసరికి మనకి పావు క్వాంటిటీ అయిపోయిందనమాట. ఇలా మూత తీసి మరి కాసేపు బాగా మిక్స్ చేసుకోవాలి చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ. అప్పుడే లోపల నుంచి వాటర్ అంతా వచ్చేసి మనకి పకోడా వేసిన తర్వాత ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా చేతితో పట్టుకొని క్యాబేజీ తురుమంతా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే అందులో నుంచి వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్కి తగ్గట్టుగానే మనము శనగపిండిని వేసుకోవాలి. నేను ముందు చెప్పినట్టు బయట నుంచి మీరు
నీరు అనేది అస్సలు వేయకూడదు. నీళ్లు లేకుండానే మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక చిన్న కప్పుతోటి శనగపిండి తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేయండి. మీకు తెలుస్తుంది మనకి టైట్గా ఉందా లేదంటే లూజ్గా ఉందా, కలిపేటప్పుడే మనకి తెలుస్తుందనమాట. నేనైతే మరొక 2 టీ స్పూన్ల వరకు మరలా శనగపిండి వేసానండి. ఇలా కొంచెం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనము డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు వెడల్పుగా ఉన్న కడాయిలు తీసుకుంటే ఒకదానికొకటి జాయింట్ అవ్వకుండా చక్కగా వస్తాయి. ఈ ఆయిల్ మాత్రము కంప్లీట్‌గా ఓవర్‌గా హీట్ అవ్వకూడదండి. ఒక 80% హీట్ అయితే సరిపోతుంది. అప్పుడే మనకి ఈ పకోడా రెసిపీ చాలా బాగా వస్తాయి. ఇలా హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా మనము వేసేసుకోవడమే. మన ఇష్టము బాల్స్‌లా చేసుకోవచ్చు, పకోడాలా వేసుకోవచ్చు. లేదనుకుంటే మనము రోల్స్‌లా చుట్టుకుంటాం కదా! మన చేత్తోటి రోల్‌లాగా కూడా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. కొంతమంది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఓవర్‌గా హీట్‌లో పెట్టేసి చేసేస్తూ ఉంటారు. అలా చేయడం వలన బయట వచ్చేసరికి డార్క్ కలర్ వచ్చేస్తాయి. లోపల వచ్చేసరికి పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. ఇలా వేసుకొని 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత మనము చక్కగా మిక్స్ చేసుకుంటూ సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి గోల్డ్ కలర్ వస్తాయన్నమాట. ఇలా మనకి నచ్చిన కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయి. నేను ఈ రెసిపీ అయితే యూట్యూబ్ కోసమనే కాకుండా ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఈ క్యాబేజీ తురుమని, ఒక్కోసారి క్యారెట్ తురుము కూడా వేస్తూ ఉంటానండి. బంగాళదుంప అయితే అంత ఎక్కువగా వాడను కానీ ఈ క్యాబేజీ తోటి అయితే చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాము. మా వాళ్ళకి కూడా చాలా ఇష్టము. ఈ పకోడాకి మాత్రము ఆనియన్స్ ఉండాలని ఏమీ రూల్ లేదండి. ఆయిల్ కూడా పీల్చవు, చాలా బాగా వస్తాయి. తర్వాత తీసి మనము సర్వ్ చేసుకోవడమే. మీకు ఇష్టం ఉన్నట్లయితే సాసులతో కూడా మిక్స్ చేసుకొని తినవచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. నేను ఒక్కటి పట్టుకొని చూపిస్తున్నాను. ఆయిల్ అనేది పీల్చలేదు. జనరల్‌గా మనము డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు చాలా ఆయిల్ పీల్చేస్తూ ఉంటాయి. మనం ఈ రవ్వ వేయడం వలన కూడా చాలా క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఈ పకోడాలు చేసేటప్పుడు కొంచెము అప్పుడు తినేసి తర్వాత వామరసం పెడుతూ ఉంటాను. ఈ 2 కాంబినేషన్‌లో చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ తోటి వేడి వేడి వాముతో తయారు చేసిన రసం వేసుకొని ఇవి తింటూ ఉంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.